వచ్చేసి క్లబ్ క్లోజ్ చేస్తాండి అని చెప్పేసి రేపు వెళ్తాను మళ్ళీ రేపు మీరు ఇచ్చేయడానికి మీరు కూడా కలిసిపోండి 4-5 కూడా వాళ్ళు కూడా డైరెక్ట్ గా పార్ట్నర్స్ పెట్టుకోండి మీ జీతాలు కూడా అవసరం లేదు ఈ అదవ డబ్బుకో శ్రమ డబ్బుకో లేకపోతే శ్రమల మీద డబ్బులకో కొంతమంది ఆశపడుతున్నారు కదా ఆ పనికి వాళ్ళతోటి అందుకని బాగా గుర్తుపెట్టుకోండి నేను పోలీస్ వ్యవస్థను ఎక్కడ మాట్లాడలేదు ఒక 5 రోజుల గురించే ఎంత సిగ్గయ్యా పోలీస్ క్వార్టర్స్ పక్కని మీ పిల్లలు ఇక్కడ ఏం ట్రైన్ అంటే క్లబ్ ఉందంటే రేపు అన్నదైనా క్లబ్ లో ఏముందో చూద్దామని అనుకున్నాక అవకాశం ఉండదా 100 మంది ఒకరికైనా వస్తే మనం నష్టపోవడం ఇప్పటివరకు రాయల్ క్లబ్ లో ఎంతమంది చచ్చిపోయారు పైకి వచ్చిందా చచ్చిపోవడానికి 20 లక్షలు 10 లక్షలు బయట కంప్లైంట్ ఇవ్వకుండా ఎన్ని ఫ్యామిలీస్ గోదావరి మీద దూకేశారు మీకు విశాఖపట్నం నుంచి వచ్చి అక్కయ్యపల్లి నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు పెళ్లికని దాచుకుని 20 లక్షలు ఒక రోజులో పోయిందండి నా పెళ్లి ఆగిపోయింది ఇట్లా అని తమ్ముడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ మళ్ళీ సపరేట్ గా కంప్లైంట్ వేరే హాస్పిటల్ రెడీ చేసుకున్నారు బయటికి రాకుండా ఎమ్మెల్సీ ఉండకూడదు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించాలి ఏదైనా మనిషి ప్రాణం ఉంటే బతుకుంటే 10 లక్షలు చచ్చిపోతే 10 లక్షలు రేపు నుంచి లోపల వచ్చి మరి పన్ను బాగున్నారు చచ్చిపోయి కౌసంగా చచ్చిపోతే 10 లక్షలు ఇస్తారా క్లబ్ లో పేట డబ్బు రాజే కదా రేపు నుంచి ఓపెన్ చేసిన క్లబ్ లో మనం 50 మంది 100 మంది వెళ్ళిపోయి లోపల కూర్చుందాం ఏదో లోపల డబ్బు లేకుండా పేకాట నేను కూడా నేర్చుకుంటాను పేక అట్టుకోవడం ఎలా పట్టుకోవడం ఏంటో నాకు తెలియదు లోపల ఏం జరుగుతుందని పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా పొద్దున్న 5 గంటల నుంచి 6 వరకు క్యారమ్స్ ఆడుకుని ఉంటాడు షెటిల్ ఆడుకుని ఉంటాడు ఇది దీనికి పర్మిషన్ తీసుకుని లక్షలు కోట్లతోటి పేకాట ఏంటిది 5 కోట్ల రూపాయలు రోజు టెండర్ అయితే 10% చెప్పిన 50 లక్షలు 50 లక్షల్లో జిలేబీకి 3 లక్షలు వెళ్ళిపోవాలి మిగతా డబ్బులు అధికారులకేమో 3 లక్షలు వెళ్ళిపోవాలి పాడి చేయలో ఇలాంటి స్వచ్ఛ డబ్బులు తీసుకునే ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు పోయి స్వచ్ఛ పోతే ఈ మధ్యన బానేశారు అక్కడే గొడవ వచ్చింది ఆ ఇద్దరికి ఎవరికి జిలేబీకి గొడవ వచ్చింది నువ్వు తీసుకున్న డబ్బు ఎంత నాకు ఇచ్చిన డబ్బు ఎంత నువ్వు రోజు నాకు పేరున 5 లక్షలు రాసే ఖర్చు నాకు 50,000 ఇచ్చావు 4,50,000 ఆడిని కూడా కొట్టేశాడు ఇది ఇప్పుడు 50 ఎకరాలు భూమి కొట్టాడంటే ఈ డబ్బుతోటి పక్కలందరూ కూడా ఇచ్చేసి ఓటికి 10,000 ఇచ్చేసి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేస్తాడట అక్కడ కొంతమంది చెప్తున్నారు రారా బాబు ఈ డబ్బు అంతా లాగేయాలి మొత్తం అంతా సర్వస్ అంతా లాగేయాలి అప్పుడు నిన్ను పంపించాలి నువ్వు పోటీ చేయకుండా ఉండద్దు బాబు దయచేసి వెంకటేశ్వర స్వామి దేవుడా ఈ జిల్లాని వ్యక్తి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేయాలి జడిసిపోయి మానేసిలో ఉండకూడదు ఆలయంలో ఉంటున్నారు ఆలయంలో చూడకూడదు దేవుడా ఇంకొకటి కాకుండా మల్నాడు వర్గానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలో రావాలి చిత్తుగా ఓడించాలి మళ్ళీ ఎక్కడి నుంచి రాత్రి ఎమ్మెల్యే కూడా పంపించేయాలి మరి 50 డే ఎమ్మెల్యే మాత్రమే నైట్ ఎమ్మెల్యే కాదు నైట్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ వాడి పని అయిపోయింది వాడి గురువు పరిస్థితి అయిపోయింది మల్లారికి ఇస్తారు ఒక పిలుపుతో అక్కడ ప్రజలందరూ ఇదయ్యి ఒకటే కాదు 56,000 విరవీగడ ప్రకటన కాబట్టి ఈ పక్కన ఒకడు అంతా అయిపోయాడు ఇందంతయా గట్టిగా ఊర్చేది మళ్ళీ ఇక్కడ నుంచి కాకినాడ సిటీలో పడతాం వెయిట్ చేయండి ఆ వ్యక్తిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు అందరూ గవర్నమెంట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అతను అలాగే దిలిపేసి వెళ్ళిపోతారు చూస్తున్నాం కదా 50 సంవత్సరాల మీద ఏదో ఇది లేదు అరే ఇన్ని సంవత్సరాల్లో ఒక అధికారి కానీ మన ప్రజలకి కావాల్సిన పని చేయకపోతే అలా కాదమ్మా నువ్వు ఇలా ఉండాలి లేదంటే పై అధికారి దగ్గరికి వెళ్ళాలి అతను పనిష్మెంట్ ఇప్పించాలి ఏదో 2 రోజుల్లో రోడ్లోకి వచ్చేస్తాను అంతు చూసేస్తానన్నాను ఎక్కడ ప్రజల కోసం నువ్వు నిజంగా అనుకుంటే 2 రోజుల్లో వచ్చేయాలి రోడ్డు మీద వచ్చేయాలి తప్పు చేసిన అధికారిని పనిష్మెంట్ ఇచ్చేలా చేయాలి కానీ ఎక్కడ ఏమీ లేదు ఏమైనా అడ్జస్ట్మెంట్ అయిపోయిందా అదే మాటలు మాత్రమేనా పనులు లేవా అందుకని నువ్వు ఇంకెవరిని తిట్టవు ఉద్యోగస్తులు కూడా తిట్టవు ఎవరిని ప్రజల్ని తిట్టవు ఇంకోని తిట్టవు నువ్వేమో మాట్లాడాలనుకుంటే నువ్వు కరగలపడి రమ్మంటే కరగలపడి వస్తాను యానం రమ్మంటే యానం వస్తాను లేదా కాకినాడ రమ్మంటే కాకినాడ కూడా వస్తాను మాట్లాడతారా ఈ సబ్జెక్ట్ ఎంతో ఈ చదువు ఎంతో ఈ చదువు ఎంబీఏది ఫారిన్ కంట్రీలో చదువు అని మన ఎలక్షన్లో చెప్పారు కదా ఎక్కడ చదువు డిగ్రీ ఒకసారి బాబు ఏ యూనివర్సిటీలో బోగస్ యూనివర్సిటీయా అది దొంగ కొనుక్కున్నా
కట్నం కోసం కొనుక్కునే సర్టిఫికేట్ అనేది ఒకసారి కూడా బాబు నేను చూస్తాను దాన్ని. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ని. నేను ఇంటర్మీడియట్ మన జూనియర్ కాలేజ్ చదువుకుని ఫెయిల్ అయిపోయాను. తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఇంగ్లీషు పూర్తిగా రాదు, సగం సగమే. నీ మాత్రం ఇంగ్లీష్లో అసెంబ్లీలో పోస్టులో మాట్లాడే మాట చూస్తే ఆశ్చర్యం వేసింది. స్కీమ్ కూడా చెప్పడం రాలేదు నీకు. ఇది యానం పొరుగు. యానం అంటే అరే మల్లాడి ఊరు కూడా ఈ స్కీమ్ యానానికి ఇవ్వాలి, ఈ పొడవుకి ఇది ఇవ్వాలి అని రోజేంటి నోరులో వచ్చారా భలే భలే ఉందా మనకి. ఆ డబ్బులు యానం డబ్బులు కూడా మనమే పాడిచేరి కార్యక్రమాలు ఖర్చు పెట్టుకుంటామని ఎమ్మెల్యే మాత్రం సంతోషపడుతున్నారు. నీ పేరేంటో తెలుసా? నోరు లేనోడు. నోరు లేనోడు పేకాట, పేకాటోడు నోరు లేనోడు. ఏంట్రా బాబు ఇది? నీ వయసు ఎంత? నీ మాటలు పెద్ద పెద్ద మాటలు పడుతున్నారా బాబు? ఈ మల్లాడికి ఇష్టమైన కాళ్ళు పట్టుకోలేవు కదా. కాకినాడలో ఒక చౌదరి గారి ఇంట్లో కాళ్ళు మీద పట్టి శాస్త్రాన్ని నమస్కారం చేసి వాళ్ళందరూ కూడా మీ చిన్న అనుకుంటా కాళ్ళ మీద సంస్కారం పెట్టారు కదా బాబు. క్షమించు తండ్రి మీద క్షమించు, క్షమించు లోపలికి ఎక్కడ చూడు అని చెప్పేసి అంటే నేను వచ్చి నువ్వు నీ చిన్నానా అందరినీ కూడా కదా బాబు. ఆడ కాళ్ళు పట్టుకున్నావు, నా కాళ్ళు పట్టుకున్నావు. అక్కడ పెద్ద వస్తాడంటే వస్తాను దేనికి వస్తుంది? మల్లాడికి ఇస్తారు. ఎవరైనా కాళ్ళు పెట్టుకున్నారా? పట్టుకుంటారా? తప్పు చేసి కాళ్ళు పెడితే ప్రాణం అప్పుడే వదిలేస్తాను, నేను అప్పుడే వదిలేస్తాను. అందుకని ఏ పని కూడా ఎప్పుడు 4 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఏ పని కూడా ఎంత ఆగిపోయిన అలాగే సాధించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ నేను భారత ప్రభుత్వం నుంచి ఒక 3 స్కీమ్స్ తీసుకురాగలిగాను. ఒక 5 MLD దానికి అమృత్ స్కీమ్ లో 1,00,000 లోపు పాపులేషన్ ఉన్న స్కీమ్కి ఇవ్వాలని చెప్పేసి అంటే అది నేను తీసుకురాగలిగాను. అలాగే ట్రీట్మెంట్ దానికి దానికి తీసుకురాగలిగాను 22 కోట్ల రూపాయలు. BSc నర్సింగ్ కి 7 కోట్ల రూపాయలు. నువ్వు ఒక్క స్కీమ్ చెప్పరా బాబు? నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు, CBIకి వెళ్తున్నావు, లేదా ఆమె కలిసాను ఏమి కలిసానని చెప్పేసి అంటున్నావు. చెప్పరా బాబు, ఒక్క స్కీమ్ నేను తెచ్చాను బాబు అని చెప్పరా. మల్లాడి కృష్ణారావు తెచ్చిన స్కీమ్ ఉంటే నువ్వు చెప్పాలి. జిప్మర్లో మీటింగ్ లో మనం ఏం మాట్లాడే మెడికల్ కాలేజ్ తెచ్చానన్నారు కదా, ఎలా ప్రయత్నం చేశావా? అయితే 5 నెంబర్ 3 కొట్టిపోయినప్పుడు ఇక్కడ ప్రజలుంటే 5 నెంబర్ తీసుకెళ్లే కదా, దాన్ని భారత ప్రభుత్వానికి ఎవరో ఒక లెటర్ వేయించుకెళ్ళగావా? ఇన్నిసార్లు ఢిల్లీలో 5 నెంబర్ కొట్టిపోతుంది, దాన్ని పూడించాలని చెప్పేసి ఏమన్నా ప్రయత్నం చేశావా? 150 మంది పేకాట క్లబ్ లో బతుకుతున్నారంట. వాళ్ళకి జీవనాధారం కలెక్ట్ చేస్తాడంట. ఇందులో కూడా 200 మంది అని ఇచ్చారు. 200 మంది ఇందులో బతుకుతున్నారని చెప్పేసి ఇచ్చారు. అరే బాబు, మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఈ క్లబ్కు సంబంధించిన నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏదో రాయల్ క్లబ్ను ముగించడానికి మేము కూడా క్లబ్లు మేము తెరుస్తామంటే తమ్ముడిని చూడలేదు, మన దగ్గర ఉన్న రాజకీయంగా ఉన్న నాయకుల్ని కూడా మనం చూడలేదు. మీరు ఆ బాటలోకి వెళ్తే నా ఇంటికి రావద్దు, మీరు వెళ్ళిపోవచ్చు, నా రాజకీయానికి మీరు అవసరం లేదని చెప్పాను. వాళ్ళకు కూడా ఈ సభ నుంచి ఒకటే చెప్తున్నాను, మీరు రాయల్ క్లబ్ ముగించడానికి వచ్చాను, మేము బయటకు వెళ్తున్నామని చెప్పారు కదా, రాయల్ క్లబ్ ఇంకా రాదు. రాయల్ క్లబ్ అక్కడ రాదు ఇంకా. ఎందుకంటే ఓనర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది పట్టుకొని సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ క్లబ్ లేకుండా టోటల్గా అయిపోతుంది. మరి మీరు అనుకున్న వాళ్ళు తప్పు అయింది, మేము రాయల్ క్లబ్ ఎమ్మెల్యే గారి క్లబ్ని ముగించినాకే మేము ఇంకో క్లబ్ని పెట్టాం తప్ప అది అయిపోయింది కాబట్టి అని చెప్పేసి తప్పు అయిందని ప్రజలు చెప్పి మరి ఇక్కడికి రావాలి కదా. మీరు ఎక్కడ ఉన్నారు? మళ్ళీ ఈ డబ్బుల కోసం ఆశపడుతున్నారా? అదే ఒక్కరి మాత్రం ఉంటున్నాడు లోపల. గోల్డ్ అది పేరు గోల్డ్ బంగారం దాంతో కూడా అక్కడే వాదిస్తూ ఉన్నాడు పోలీసుల చేత. నీ ఏమైనా వెళ్ళవా బంగారం? నీ అసలు పేరు బంగారం కాదులే, నీ మనసు బంగారం కాదులే, మనిషి బంగారం కాదు. సిల్వర్ గోల్డ్ అంటే మాట, సిల్వర్ కోటింగ్ ఎందుకయ్యా? నీకేం సహకారం చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చాం? ఏక పాపం సొమ్ము మనకు అవసరమా? ఎంతమందిని మనం చూడలేదు, ఎంతో మంది చూస్తున్నాం. ఇలాంటి పాపం సొమ్ము కొద్ది రోజులు మాత్రమే. కొన్ని కాపురాలను కూల్చేసే సొమ్ము మన కొద్ది రోజులు మాత్రమే. ఇవాళ మన ఇంట్లో లేదు కదా అనుకుంటే ఎంతో మంది పక్కలు కూడా బాగుండాలని కోరుకోవాలి, పక్కలు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటాం మనం. అందుకని ఇవాళ నేను రేపు మధ్యాహ్నం నుంచి పాండిచేరి వెళుతున్నాను. ఎల్లుంటికి మంగళవారం సాయంత్రం కానీ బుధవారం లోపు కలెక్టర్ గారిని, అటువంటి కలెక్టర్ని, ఎల్ఐడి సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, డీజీపీ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ని, సీఎంని, ఎల్జీని కలిసిన తర్వాత అప్పుడు కూడా ఈ క్లబ్లు కానీ కొన్ని లూప్ హోల్స్ తోటి ఇదైతే ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, ఏ విధంగా
దారులు మాట్లాడుకున్నారో 60-40 ఎవరెవరు 40% ఎవరున్నారు అన్నది నేమ్స్ తో సుద్దాగా డీజీపీకి కానీ గవర్నర్కి కానీ అందరికీ కూడా సబ్మిట్ చేసి దాని తర్వాత ఈ ప్రభుత్వం కూడా సరైన యాక్షన్ కానీ లేకపోతే వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ కానీ లేకపోతే మళ్ళా రియాక్షన్ స్టార్ట్ అవుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పులకి ఏదో పాపం సొమ్ము తీసుకున్నాం కదా, ఆ పాపం సొమ్ముని ఏ గుడిలోనో ఉండిలో వేసేద్దామని అనుకుంటారా, లేదా ఇంకా పాపం సొమ్ముని ఇంకా తీసుకుందామని అనుకుంటే మీరు కూడా లోపలికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. దానికి ఆధారాలన్నీ కూడా కొన్ని సేకరించాను. ఎవరెవరు ఫోన్లు మాట్లాడినాయో, మీ ద్వారాలు మాట్లాడినాయో, మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రాయల్ క్లబ్ లోను ఇక్కడ కూడా ఏం జరుగుతుందన్నది అన్నీ తెలుసు. మీరు పోలీసు మల్లాడికి ఇస్తారో మళ్ళీ 5 బ్లేమ్ చేశారంటే మనస్సాక్షిగా మీరు ఎప్పుడూ కూడా పైసా నేను తీసుకోలేదు ఈ ప్యాకెట్ క్లబ్ లో ఉంటే మీకు సమాధానం చెప్తాను. ఎవరినైతే నేను బ్లేమ్ చేస్తున్నానో, ఎవరైతే నేను ఇది తప్పు అని చెప్పేసి అంటున్నానో నేను క్షమాపణ చెప్తాను. నేను చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటాను. కానీ మీరు నేను ₹1 తీసుకోవట్లేదు ప్యాకెట్ క్లబ్ లో, ముందు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదని చెప్పగలరా? చెప్పడానికి మీకు మనస్సాక్షి రాదు. మళ్ళీ తెల్లవున్నారు, పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆడకు తగులుతుందేమో. ఎందుకదా మనకి ₹1,00,000 జీతం తీసుకుంటున్నాం, ₹75,000 తక్కువ కాకుండా జీతాలు తీసుకుంటూ ఉన్నాం. ఇలాంటి అప్పడం సొమ్ము, పాపం సొమ్ము, ఇటువంటి డబ్బులు కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు పోలీసు కానీ సరిగా అనుకుంటే ఎవరినైనా సరే ఏదో ఒక దాంట్లో మీరు వేసేయగలరు. 1 బాటిల్ ఉంటే 10 బాటిల్ పట్టుకున్నారు కేసు వేస్తున్నారు కదా. ఈ డబ్బు వచ్చినప్పుడు వారి దగ్గర చెక్ చేసి మీ దగ్గర ఇన్ని డబ్బులు ఎందుకు లోపలికి వచ్చారు, మీరు ఎప్పుడు వరకు ఎవరన్నా జేబుల్లో చెక్ చేశారా? కాయిన్ తో ఆడుతున్నారు. చెడ్డ పిల్లలు చెప్పండి ఆ మాటలన్నీ. డబ్బు లేకుండా కాయిన్ తో ఆడుకోవడానికి యానంలో కొంతమంది తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి వస్తున్నారు. ఎవరైనా చేయడం పూలెక్కున్నాడు చెప్పండి మీరు. నిజాయితీగా చేస్తుంటే అదే పోలీసు కూడా శబాసరా చాలా ఎక్సలెంట్ గా మీరు 5 వల్ల 200 మందికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ పాప ఏ ఒక్కరి కూడా వాళ్ళకి తెలియదు. పైన ఆకాశంలో ఉన్నవాళ్ళు కాదు, మరి పైన ఉన్నవాళ్ళు చేసే తప్పులకి యానం అంతా కూడా పోలీసులు అమ్ముడైపోతున్నారు. కానీ రియల్ గా కాదు. అందుకని ఈ రోజు నుంచి మీరు మొన్న ఢిల్లీ నేను 4 గంటలు మాట్లాడాను. 4 గంటలు మాట్లాడితే ఇంతమంది మీరు రెస్పాండ్ అయ్యారు. రేపటి నుంచి మల్లాడు కానీ ఓపెన్ చేస్తే మీరు 100 మందో 50 మందో లోపలికి వెళ్ళిపోయి ప్రకాష్ మీరు కూడా ప్యాకెట్ వచ్చో చంద్రబాబు నీకు కానీ సామిలు కానీ వ్యాపారే కానీ మీరు ప్యాకెట్ తెచ్చుకుని లోపల కూర్చోండి. ఫీజు కట్టమంటే ₹5 ₹10 కట్టండి. లోపల ముగిసే వరకు మీరు లోపల కూర్చోండి. లేడీస్ కూడా, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చి ప్యాకెట్లు కావాలని చెప్పి కనిపించారు కదా మన జిల్లాని అడ్మినిస్ట్రేటివ్ తీసుకొచ్చి మాకు ఆధారం అండి బాబు, లోపల బతుకుతున్నాండి బాబు అని చెప్పి తీసుకొచ్చాడు. ఏంటంటే నువ్వు సాధించింది? ఇంటికో ఉద్యోగం, ఇంటికో పట్ట, ఎక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మళ్ళా 1 సంవత్సరం పోయిన 2 కూడా అడుగుతారు. పెద్దలందరూ కూడా అందరూ కూడా అడుగుతారు. అప్పుడు చూద్దాం సంగతి ఏంటన్నారు. ఈ 12 నెలలు నీ సొంత స్వలాభాల కోసం, నీ అవినీతి కోసం నువ్వు క్లీనింగ్ విషయంలో కానీ, ఈ ప్యాకెట్ విషయంలో కానీ ముందు దొబ్బినట్టుగా లక్షల కోట్లు దొబ్బుతాను అనుకుంటే నిన్ను నిద్రపోవడం నిన్ను చిన్న చదువుంటే ఏదో దేనికనే రెడీ 4 సంవత్సరాలు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఏం చేయగలిగారే? ఎక్కడైనా మల్లాడి కృష్ణరావు నీలాగా ₹1 తీసుకున్నవాడైతే దేనికైనా ఛాలెంజ్. నీ కాంట్రాక్టర్ అడుగు, నీ ఉద్యోగస్తులు అడుగు, నీ ఇండస్ట్రీని అడుగు, ఏ ఒక్కరైనా సరే. చాలా మీటింగ్లో చెప్పాను. ఏ ఇండస్ట్రీ యానంలో ఉన్నవాడని కానీ, ఏ ఉద్యోగానికి వేసినాడు కానీ, యానంలో వచ్చే కాంట్రాక్టులు ఎవరైనా కానీ మల్లాడి కృష్ణారావుకి నేను డబ్బు ఇచ్చాను అని చెప్పగలిగితే నేను దేనికైనా అడిగా అంటున్నాను. ఇంకొక సవాలు కూడా ఇస్తున్నాను. ఈ ఉద్యోగస్తులు కానీ, ఈ కాంట్రాక్టులు కానీ, ఈ ఇండస్ట్రీలు కానీ మీకు ధైర్యం దమ్ము ఉంటే మల్లాడి కృష్ణారావుకి ₹1 ఇచ్చానని చెప్పండి. చెప్పుగా మీరు ఇచ్చుండి ఇవ్వకపోతే మీరు తల్లికి పుట్టినోళ్ళు కాదు. ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఉద్యోగస్తుడైనా, లేదా కాంట్రాక్టర్ అయినా నాకు డబ్బు ఇచ్చి నువ్వు దాన్ని చెప్పలేకపోతే మీ తల్లిదండ్రులు పుట్టినోడు కాదురా.
ఇంతకంటే సవాలు ఎవరైనా చెప్తారా? ఇంతకంటే సవాలు ఎవరైనా